చేయాలి. అసలు రక్షణ అంటే ఏమిటి చాలా మందికి తెలియదు. చాలా సందర్భాల్లో నా దగ్గరికి వచ్చి, అయ్యా మేము రక్షణ పుచ్చుకోవాలనుకుంటున్నాము అంటారు. అప్పుడు నేను అంటాను, రక్షణ పుచ్చుకోవడం అంటే అర్థం ఏమిటి? అదేనయ్యా బాప్తిజం పుచ్చుకోవాలని ఆశపడుతున్నాం. చాలామంది అనుకుంటారు బాప్తిజం తీసుకోవడము అంటే రక్షించబడడం, రక్షించబడము అంటే బాప్తిజం తీసుకోవడం. కాదండి. ఒక వ్యక్తి తన పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి, తాను పశ్చాత్తాపపడడం వల్ల దేవుడు అతన్ని క్షమిస్తే, క్షమించబడిన వ్యక్తి దేవుడు విధించే శిక్ష నుండి, అనగా తాను చేసిన పాపములకు శిక్ష రాబోతుంది. ఆ శిక్ష ఇహమందును మనం మరణించిన తర్వాత కూడా ఉంది. ఇహమందు మనం శిక్షించబడతాం. ఆ తరువాత క్షమించబడని వాళ్ళు మరణించిన తర్వాత కూడా శిక్షించబడతారు.